భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు హై స్కూల్లో మనం చదువుకునేవారు. మరి మనలో ఎంతమందికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎంతమంది తెలుసు? ఒక లాయర్ తప్ప. హై గైస్, వెల్కమ్ టు గ్రో అనదర్ యూట్యూబ్ ఛానల్. మనలో కొంతమందికి మాత్రమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉంది, మరి కొంతమందికి లేదు. అసలు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఇప్పుడు అవసరమా అంటే అవును, అవసరమే. ఎందుకంటే చట్టం తెలిసిన వాళ్ళు చట్టంతో ఆడుకుంటారు, తెలియని వాళ్ళు వాళ్ళ చేత ఆడిపించుకుంటారు. సో కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా. సో ఈ ఛానల్లో సెక్షన్స్ అంటే ఏమిటి, ఆర్టికల్స్ అంటే ఏమిటి, షెడ్యూల్ అంటే ఏమిటి, వీటి గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎవరికైతే అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈరోజు నుంచి మన ఛానల్లో డైలీ ప్రతి ఒక్క షార్ట్ రిలీజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. 1949 నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు. ఇది అందరికీ తెలిసిందే, కొత్త విషయం చెప్పుకుంటే అప్పుడు 1949న మనకు 22 పార్ట్స్ అండ్ మరియు 8 షెడ్యూల్స్, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతం 1950 తర్వాత అమల్లోకి వచ్చినప్పటి నుంచి 104 అమెండ్మెంట్స్ కారణంగా ఆర్టికల్ సంఖ్య 448 పెరిగింది. అలాగే రాజ్యాంగంలో ఇప్పుడు 25 సెక్షన్స్ మరియు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇవి ఆ షెడ్యూల్స్ ఏవి, ఆ 25 పార్ట్స్ ఏవి, ఆ ఆర్టికల్స్ ఏవి అని ఈ ఛానల్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ ఎవరు రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం. రాజ్యాంగం యొక్క అర్థం సంఘాన్ని పాలించే రాజకీయ సంస్థయే రాజ్యాంగంగా పిలువబడింది. ఆధునిక రాజ్యాలు తమ పాలనా వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు ఒక బ్లూ ప్రింట్గా తీసుకున్నారు మన రాజ్యాంగాన్ని. అటువంటి నమూనా ప్రతినే ఇప్పుడు రాజ్యాంగం అని అంటారు. రాజ్యాంగం రాజ్యం యొక్క స్ట్రక్చర్ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ప్రజలు మధ్య సంబంధాన్ని నియంత్రించే అత్యున్నత ఆధారమే మన రాజ్యాంగం. రాజ్యాంగం ఒక నిర్దిష్ట సమయంలో సంస్థయే రూపొందించబడింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, అంటే భారత రాజ్యాంగం రాయబడింది. బ్రిటన్ రాజ్యాంగం అలిఖితమైంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రైమరీ రైట్స్ అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఆర్టికల్స్కి, సెక్షన్స్కి, షెడ్యూల్స్కి తేడా తెలుసుకుందాం. రాజ్యాంగానికి ఆర్టికల్ అనేది శక్తికి మూలం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 25 పార్ట్స్గా విభజించారు. పార్ట్స్ అంటే మన సెక్షన్గా గుర్తుపెట్టుకుందాం. అన్ని సెక్షన్స్ని ఒక్కసారిగా ఎవరు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి వాటిని పార్ట్స్గా విభజించారు. అప్పుడైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక తండ్రి వచ్చి ఆయన పిల్లవాడిని అడుగుతారు, మా కొడుకు ఇక్కడ ఎక్కడున్నాడని. అప్పుడు టీచరు కన్ఫ్యూజన్ అయ్యి ఏ సెక్షన్ ఏ క్లాస్ అని అడుగుతారు. అప్పుడు ఆ ఫాదర్ మా పిల్లవాడు 7th క్లాస్ ఏ సెక్షన్ అని చెప్తే అప్పుడు గుర్తుపెట్టుకునే ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా సెక్షన్స్తో పార్ట్స్తో డివైడ్ చేశారు. సో ఇలాగ మనం సెక్షన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే కాన్స్టిట్యూషన్లో అదనపు సమాచారాన్ని కలిగి ఉండే పట్టికల్ని, అంటే టేబుల్స్ రకంగా, వాటిని షెడ్యూల్స్ అని అంటారు. వీటి గురించి ఇంకా డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 449 ఆర్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అందులో 25 ఆర్టికల్స్, సెక్షన్స్ ఉంటాయని మనకు తెలుసు. ఇప్పుడు పార్ట్ 1లో 1 to 4 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 1 to 4లో ఆర్టికల్ నెంబర్ 1 అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ నెంబర్ 1, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. భారతదేశంలో అంటే రాష్ట్రాలన్నీ యూనియన్గా ఉండాలి. రాష్ట్రాలు మరియు వాటి భూభాగాలు మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధంగా అన్నీ కలిసి ఉండాలి. మానవులందరూ స్వేచ్ఛగా జీవించాలి మరియు వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు సమానంగా అందరూ గౌరవ మర్యాదలతో ఇవ్వాలి. వారు హేతువు మరియు మనసాక్షి కలిగి ఉంటారు మరియు సోదర భావంతో ఒకరినొకరు
మర్యాదగా ప్రవర్తించాలి. సో ఇది ఆర్టికల్ నెంబర్ 1 చెప్పే విషయం. ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలతో మాట్లాడుకోవాలి, మంచిగా ఉండాలి అనేది ఆర్టికల్ నెంబర్ 1.